మరి 2025వ సంవత్సరం కర్కాటక రాశివారు. కర్కాటక రాశివారు పాపం కొన్ని సంవత్సరాలుగా గత 2, 3 సంవత్సరాలుగా బాగా ఇబ్బంది పడుతున్నారు గురువుగారు పాపం. కొంతమంది తెలిసిన వాళ్ళు, అంతే కాకుండా చాలా పెద్ద నేత కూడా ఉన్నారు. యెస్. సో, వాళ్ళకి సంబంధించిన విషయాలు మాట్లాడాలి. మరి కర్కాటక రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. గురుగారు. కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. వచ్చినటువంటి ఫలితం 5. 5. ఇది బుధుడికి సంబంధించిన ఫలితం. కర్కాటక రాశి వారికి మీరు అన్నట్టు 2023 జనవరి 17వ తారీఖు నుండి అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం. దీన్ని అష్టమ శని అంటారు. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జాతకంలో ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారికి. అవును. ఈ అష్టమ శని గడియల వల్ల కొంత ఇబ్బంది పడ్డ దాఖలాలను మనం చూస్తాం. అష్టమ శని ఎప్పుడైతే మన జాతకంలో జరుగుతుందో హెల్త్ అండ్ వెల్త్, అది ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థికపరమైన వనరులు అవ్వచ్చు, పరిస్థితులన్నీ కూడా ప్రతికూలవంతం అవుతూ ఉంటాయి. ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడు. శని ఎప్పుడైతే మన యొక్క జన్మ జాతకంలో అర్ధాష్టమ శని, అర్ధమ శని, అష్టమ శని, ఏలినాటి శని ఇలాంటి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సరైనటువంటి గ్రహదశలు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించామో దానికి అనుగుణంగా ఆయన రూల్ చేసేటువంటి ఇలాంటి సందర్భంలో మంచో చెడునో కలగజేస్తూ ఉంటాడు. శని అనుకోగానే మనం అనుకుంటాం అన్ని కష్టాలను ఇచ్చి ఉంటాడు, సమస్యలను ఇచ్చి ఉంటాడు. వాస్తవమే, కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం మనం చేసిన పొరపాటుకి తన దశలో శిక్షను విధించటం మనం చూస్తూ ఉంటాం. సంవత్సరం క్రితం చేసిన మంచికి కూడా మంచి ఫలితాలను ఇస్తున్న సందర్భాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. వాట్ ఎవర్ ఇట్ మే బి. అష్టమ శని తీరిపోతుంది, భాగ్యస్థానంలోకి శని భగవానుడు వెళ్ళబోతున్నాడు. యోగదాయకమైనటువంటి దశలు తప్పకుండా మీ యొక్క జన్మజాతకంలో నడిచేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి అంశాలు, భార్యాభర్తలకు సంబంధించిన స్థితిగతులను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీ గర్భవాసాన జనించిన సంతతి, ఎందుకంటే బుధుడికి సంబంధించిన ఫలితం వచ్చింది, భవిష్యత్ వారసుడి యొక్క నిర్దేశం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబపరమైన బాధ్యతలను అప్పచెప్పటం, పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దటం, స్థిరచరాస్తులకు సంబంధించిన విషయంలో ఎవరికి ఏ గొడవలు తగవులు రాకుండా భాగస్వామ్య సంబంధమైన వ్యాపారాలు అవ్వచ్చు, కుటుంబపరమైన స్థితిగతులను సామరస్యంగా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం మాత్రం 100కు 100% ఉంది. మీ కష్టాలు తీరబోయేటువంటి అద్భుతమైన భాగ్య సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మీరు తప్పకుండా భావన చేయొచ్చు. ఓకే. మరి పిల్లలు అంటే ఈ కర్కాటక రాశిలో వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎగ్జామ్స్ అండ్ వాళ్ళ హెల్త్ ఏ విధంగా ఉండబోతుంది? ఇంతవరకు జరిగినటువంటి అష్టమ శని వల్ల ఏకాగ్రతను కోల్పోవటం, హ్మ్. పరీక్షలు రాస్తున్నటువంటి సందర్భంలో ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం వల్ల సరైనటువంటి మార్కుల్ని, ఉత్తీర్ణతని వాళ్ళు పొందలేకపోతుంటారు. ఇది మీకు ఇబ్బందికరంగా పరిగణించి ఉండొచ్చు. కానీ 2025 మార్చి, ఏప్రిల్ మాసానికి అటు ఇటుగా సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఏకాగ్రతతో కూడినటువంటి పరిస్థితుల్లో మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మంచి రిజల్ట్ని మీరు పొందగలుగుతారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళకు కూడా సానుకూలవంతమైన ఫలితం వస్తుంది. అనుకూలవంతమైన ఫలితాలను తప్పకుండా పొందే అవకాశం కనపడుతుంది. సో, వాళ్ళకి అద్భుతంగా ఉంది. మరి వ్యాపారవేత్తలు? వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అష్టమ శని వల్ల గత 2, 3 సంవత్సరాలుగా స్తంభించిపోయిన పరిస్థితిని చూస్తూ ఉంటారు. ఏ ప్రయత్నం చేస్తున్నా కలిసి రావట్లేదనో, నష్టాలు వచ్చాయనో, ఇబ్బందులు పడుతున్నామనో అనుకున్నటువంటి మీకు మళ్ళీ కొత్త ప్రయత్నం ద్వారా చిన్న మార్పులు, చేర్పులు చేసుకోవటం వల్ల వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో రాబడులు పెరుగుతాయి. మీరు చేసే వ్యాపారం సానుకూలవంతం అవుతుంది. మళ్ళీ మీరు పునర్వైభవాన్ని పొందగలుగుతారు. స్థాన చలనాన్ని పొందినటువంటి వాళ్ళు మళ్ళీ స్వగృహానికో, సొంత గ్రామానికో, సొంత పట్టణానికో వచ్చి మళ్ళీ మీరు వ్యాపారాన్ని మొదలు పెడితే మాత్రం ఇప్పటి వరకు స్థాన బలాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ స్థాన బలాన్ని పొంది మీరు వ్యాపారాన్ని అద్భుతంగా చేయగలుగుతారు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి స్త్రీలకు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురువు? ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఆరోగ్యపరమైన అంశాల్లో ఇప్పటికీ ఎవరికైనా సరే
ఎముకలు, కీళ్ళు, వాత సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు వైద్యుడి యొక్క పర్యవేక్షణలో ఉండే అవకాశం ఉంటుంది. చికిత్స తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే చాలామందికి సర్జరీలు జరిగినటువంటి దాఖలాలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. అయితే భర్తకు సంబంధించిన ప్రేమని, కుటుంబ గౌరవాన్ని మీరు గొప్పగా పొందుతారు. ఎంతో కాలంగా కుటుంబ సభ్యులు మనల్ని గుర్తించట్లేదు. ఎన్నో వీళ్ళ కోసం త్యాగం చేస్తున్నాం. ఎందుకంటే స్త్రీ అంటేనే త్యాగమూర్తి అని అర్థం. ఎన్నో త్యాగం చేసిన కుటుంబ సభ్యులు, పిల్లలు, భర్త ఎవరు కూడా నా త్యాగాన్ని గుర్తించట్లేదు అనుకున్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మీకు, మీ త్యాగాన్ని అందరూ కూడా గొప్పగా గుర్తించేటువంటి అవకాశం ఉంది. కేవలం ఆరోగ్యపరమైన అంశాల పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మరి ఇందాక మీరు అన్నారు కేసీఆర్ గారి రాశి ఇది. ఆయన కూడా ఇబ్బంది పడ్డారు అనే Yes. విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మరి ఈ సంవత్సరం ఆయనతో పాటు ఉన్న ఇంకా ఎంతోమంది రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటంటారు కర్కాటక రాశి వారిది? వారి నేతృత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు, లేదా ఇతర పార్టీలు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కొంత ఇబ్బందిని, సమస్యని, ప్రతిబంధకాన్ని ఎదుర్కొని ఉండొచ్చు. కానీ అనుకూలవంతంగా పరిస్థితులు మారబోతున్నాయి. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు సానుకూలవంతం అవ్వబోతున్నాయి. భవిష్యత్తు వారసుడి యొక్క నిర్ణయం, లేదా వాళ్ళ పార్టీ యొక్క భవితవ్యం, వాళ్ళు సొంతంగా తీసుకునే నిర్ణయం సానుకూలవంతమైన ఫలితాలకు కారణం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తు చాలా చక్కగా ఉంది. యోగదాయకమైన ఫలితాలు రాబోతున్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ప్రజా సంబంధమైన బాంధవ్యాలు, పదవులు ఉన్నవాళ్ళు, సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు, మీడియా రంగం వాళ్ళకి ఒక మంచి సువర్ణ అధ్యాయం 2.5 సంవత్సరాల తర్వాత ఈ 2025వ సంవత్సరంలోనే మారబోతుంది మీ జీవితం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి ఇంత అద్భుతంగా ఉన్న కర్కాటక రాశి వారికి ఇంకొంచెం బలాన్ని చేకూర్చడానికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందట? ఎప్పుడైతే శని భగవానుడు మన జన్మజాతకాన్ని రూల్ చేస్తున్నప్పుడు, లేదా విడిచిపెడుతూ ఉన్నప్పుడు క్రమబద్ధం కలిగినటువంటి జీవన విధానంలో ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. మీకు అష్టమ శని 2-3 మాసాలు విడిపడుతున్న ఈ 2-3 మాసాలు కుదిరితే ఈ సంవత్సరం మొత్తం కూడా మద్యపానాన్ని మానివేయండి. ఈ మద్యపానం మానివేస్తే శని భగవానుడు తీక్షణమైనటువంటి అనుగ్రహానికి మీరు పాత్రులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వచ్చినటువంటి ఫలితం 5, ఇది బుధుడికి సంబంధించిన ఫలితం. కర్కాటక రాశి చంద్ర భగవానుడి యొక్క నియంత్రణలో ఉంటుంది. ఈ రెండింటిని కనుక మనం క్రోడీకరించుకుంటే, లక్ష్మీనారాయణ స్వరూపాలని ఆరాధన చేసిన, విష్ణుమూర్తి స్వరూపాలను ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉన్నా, తులసి దళాలతో కట్టిన మాల తులసి మనల్ని స్వామివారికి అందజేసిన చాలా యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైన అనుగ్రహం వల్ల అంతా మంచి జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జై వీరబ్రహ్మశ్రీ.